ఐ థింక్ ఒక సినిమాని సెకండ్ టైం ఒక ఫిల్మ్ రైటింగ్ మళ్ళీ ఎక్కడైనా జరుగుతుందంటే అది ఎడిట్ టేబుల్ మీద జరుగుతుంది. ఐ థింక్ ద ఫస్ట్ టైం వెన్ యూ రైట్ అ ఫిల్మ్ ఆన్ పేపర్ అండ్ ఐ థింక్ ద సెకండ్ టైం యూ రైట్ అ ఫిల్మ్ ఇస్ ఆన్ ది ఎడిట్ టేబుల్. ఎన్నో సినిమాలని ఎడిటర్లు టేబుల్ మీద షార్ట్ చేసి ఫిక్స్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అండ్ నవీన్ తోటి పర్సనలీ వర్క్ చేశాను కాబట్టి నేను 3 ఫిల్మ్స్కి కాన్స్టెంట్గా. ఐ థింక్ దట్ he's just phenomenal as an editor. He's a national award winner for a reason, and I think he's just phenomenal. And చాలా తక్కువ క్రెడిట్ ఇస్తాం మనం ఎడిటర్స్కి సినిమాల్లో చేసినప్పుడు, బట్ ఎడిట్ రూమ్లోనే తయారవుతుంది సినిమా యాక్చువల్లీ మనం ఫైనల్గా చూసే ప్రోడక్ట్. నాట్ గెటింగ్ టు టెక్నికల్ అబౌట్ ఇట్, బట్ ఐ థింక్ ఎడిటర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ బ్యాక్ బోన్స్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. కానీ షేప్ ఎక్కడైనా చేంజ్ చేసి షేప్ లేని దానికి షేప్ కూడా క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎడిటర్స్ చాలామంది. I think we are all lucky that we have a great editor on our hand. They have such a beautiful perspective. Ippudu me or Sidhu might be thinking about something, but he comes up with something completely new. And I think so it's happened with us. రాసినప్పటి నుంచి దీంతో ట్రావెల్ అవుతూ మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, బట్ ఐ థింక్ దే విల్ గివ్ అ న్యూ రాసిన మనం ద డే వి షూట్ సంథింగ్ మనం ఒక కథ అనుకొని ఇది ఒక ఆర్డర్ లో అనుకొని ఇంత చేసినా కూడా ఇప్పుడు జస్ట్ our personal experience right now, at least for me, since it's my first one, it's even more exciting for me. I think ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్న ఒక ఆర్డర్ కాబట్టి సడన్లీ హీ సేయింగ్ వీ కెన్ ఇది కూడా పెట్టచ్చు అనగానే ఒక చిన్న మారిపోతుంది, దాని ఆర్డర్ మారుతోంది, పర్స్పెక్టివ్ మారుతోంది. సో ట్రూలీ లైక్ సిద్ధు సెట్, ఐ థింక్ దేర్ లైక్ magicians on second hand. వాళ్ళు they see the whole thing all over again. అంటే నేను ఐ మీన్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్టర్ ఓజీ రిలీజ్డ్ ఐ సా కామన్ ఆడియన్సెస్ ఆర్ laymen talking about crafts like editing and talking about people like Naveen Uli or Tamanana gurinchi, and people are raving about them. So again, one more man who's got to be celebrated from our crew is Baba sir. Baba sir, lovely vision, full blown a full fan of Baba sir. అసలు ఐ థింక్ సినిమా చేస్తున్నప్పుడు నేను ఫస్ట్లో అనుకున్నా, నాకు ఆయన వర్కింగ్ స్టైల్ అంత అర్థం కాలేదు నాకు సినిమా చేస్తున్నప్పుడు. బట్ స్లోలీ యాజ్ ద ఫిల్మ్ ప్రోగ్రెస్ ఒక 10-15 days షూట్ చేసిన తర్వాత అది అర్థం కావట్లేదు, ఈయనేంటో ప్రతి ఫ్రేమ్ చిత్త కొట్టేస్తున్నాడు ఈయన. ఎవ్రీ షాట్ ఈజ్ సో మ్యాజికల్ అండ్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి చిన్న కామెడీ సీక్వెన్స్ ఒకటి చేస్తున్నప్పుడు నేను ఆయనకు లొకేషన్కి వెళ్ళి చెప్పాను ఆ రోజు, సార్ ఇవాళ మీరు కొంచెం అండర్ పర్ఫామ్ చేయాలి సార్ మీరు, ఎందుకంటే ఇది ఒక కామిక్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాం కదా, కామెడీకి ఆ లెవెల్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఫ్రేమ్స్ ఉంటే కాస్త అది హ్యూమరస్ గా చూడడం చాలా పోయటిక్ గా ఫీల్ అవుతాం కదా అంత ఆర్టిస్టిక్ ఉంటే ఫిల్మ్. సో మీరు కొంచెం అండర్ పర్ఫామ్ అంటే మీరు వాళ్ళు తక్కువ బాగా ఆడాలి సార్, మీరు కొంచెం తక్కువ బాగా ఆడాలి, మీరు ఒక 4 రోజులు తక్కువ కొట్టాలి సార్ మీరు, ఎందుకంటే కామెడీ సీక్వెన్స్ షూట్ చేస్తుంటే నవ్వుతున్నారు. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఈ విజువల్స్కి